Hi, hello everyone. This is Ramya. I am from S4 Tasty Trials. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో అందాలు మరి మర్యాదల గురించి చెప్పుకోనవసరం లేదు. ఈ జిల్లాలో శాకాహార రుచులు చూడాలంటే తణుకు పట్టణ ప్రాంతంలో ఉన్న అమూల్య మెస్కి తప్పక రావాల్సిందే. లోపలికి పదండి, గుమగుమలాడే రుచులను ఆస్వాదిద్దాం. ఈ అమూల్య మెస్ గురించి తెలుసుకోవాలంటే రాజుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి సార్, ఈ ఫుడ్ కాన్సెప్ట్ స్టార్ట్ చేయడానికి గల ప్రధాన కారణం ఏంటండి? అది నా దగ్గర నుంచి రాలేదమ్మా, మా తాతయ్య గారి దగ్గర నుంచి వచ్చాను. సీతారామరాజు గారు, ఈయన చేకూరు సీతారామరాజు గారు మా తాతయ్య గారు, మా నాన్నమ్మ గారు వాళ్ళ వ్యవస్థాపకులు. ఆయన ఆల్రెడీ వ్యవసాయదారు. కానీ వారి సంతానం కోసం అప్పుడు కాటన్ దొర గారు ఒక డ్యామ్ కట్టలేదండి ధవళేశ్వరాన్ని. నీళ్లు ఆధారం లేదండి, ఇక్కడ నీళ్ళ ఆదాయం లేక ఆ డ్యామ్ కట్టేటప్పుడు నా పిల్లలతో ఉన్నారు. ఆ పక్కన గోటేరు నుంచి ఇక్కడికి వచ్చారండి. వచ్చి ఆ పిల్లల్ని పెంచుకుంటూ కోర్టు పక్కన ఇది ఒక చిన్న పల్లెటూరు. ఆ పల్లెటూరులో భోజనం హోటల్ కోర్టు పక్కన పెడితే ఆ భోజనం చేసుకుంటూ పిల్లల్ని పెంచుకుంటూ వచ్చారు. తర్వాత తండ్రి గారు అదే భోజనం కంటిన్యూ చేసి తండ్రి గారు స్వాతంత్ర సమరయోధుడు. ఆయన కూడా ఎన్వి హోటల్ అండి. తాతయ్య గారిది ఎన్వి హోటలే, మా నాన్నగారిది ఎన్వి హోటల్. తర్వాత మా పెద్దన్నయ్య గారు, మా రెండో అన్నయ్య గారు, మూడో అన్నయ్య గారు వాళ్ళ వాటర్ ఫీల్డ్ నుంచి వచ్చిన వాళ్ళం అండి. ఆ వాటర్ ఫీల్డ్లో అలా ఉండిపోతూ నేను కూడా దాంట్లోనే జర్నీ. ఆ జర్నీలో 18 సంవత్సరాల క్రితం మా అబ్బాయి పెళ్ళి అయిన తర్వాత మాకు మనవరాలు పుట్టింది. ఆవిడ పేరే అమూల్యవర్మ. ఆ పాప పేరు మీదనే నేను పూర్తి వెజిటేరియన్లోకి వచ్చి ఆ వెజిటేరియన్ భోజనం పెట్టింది ఆ పాపతోనే. ఆ పాప పేరు మీద పెట్టింది. అప్పుడు నేను పెట్టింది 35 రూపాయలు భోజనం. మా సొంత బిల్డింగ్ కోర్టు ఎదురుగుండా సందులో ఉండేది, అక్కడ పెట్టాం. అదేనా అయ్యప్పల భోజనం స్టార్ట్ చేసి, నేను మాల వేసుకున్నాను ఎక్కువ, కానీ అయ్యప్పల భోజనం స్టార్ట్ చేసి ఉల్లిపాయ గట్ట లేకుండా స్టార్ట్ చేసాం. ఆ స్టార్ట్ చేసింది అలా ఇప్పటికి ఈ బిల్డింగ్ అద్దె బిల్డింగే. ఇక్కడ నేను ఏంటంటే దీన్ని ఇవాళ ఒక 24 రకాలతో ఏసీ మెస్ పెట్టి వంట మనిషి ఎవరు, నా వైఫ్, నేను, మా అబ్బాయి మేమే చేసుకుంటాం. అంతా ఆవిడే. రోజు 400 మంది చేస్తాం. ఇది కూడా బయట నుంచి కలర్స్ వేసినవి కానీ టేస్టింగ్ సాల్ట్ కానీ ఏది వాడనండి. నిలవ అన్నది ఉండకూడదు నా దాంట్లో. ఫ్రిడ్జ్లో కంటూ పెట్టను. ఒక్క పూట భోజనం అట్లేదు. ఆ భోజనం అలా కంటిన్యూ. వచ్చిన వాళ్ళు అందరూ అది ఏదైనా కంప్లైంట్ ఉంటే వెంటనే రిసీవ్ చేసుకుంటాను. కూర చూడండి అంటే వెంటనే తీసేసి మళ్ళీ వెంటనే ఇంకో కూర పెడతాం. ఎవరికి ఏదైనా నచ్చలేదు అంటే నేను తీసుకుంటాను. అందరూ కోడి వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకి నచ్చాలి కదా. అందుకనే మా భోజనంలో 24 రకాల భోజనం అయిపోయింది. 24 రకాలని చెప్పనండి. భోజనం మటుకు 150 రూపాయలు.